బైబిల్స్ ఓపెన్ చేసి లూకాసు వార్త 16వ అధ్యాయం, ఒక చిన్న అధ్యాయం చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం మొత్తం 31 వచనాలు ఉంటుంది. జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 16వ అధ్యాయము మొత్తము 31 వచనాలు ఉంటుంది. దయచేసి మీరు ఈ అధ్యాయాన్ని ధ్యానించండి, ఖచ్చితంగా ధ్యానించాల్సిన అద్భుతమైన అధ్యాయం. ఒకటనే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి మాట ఆణిముత్యమే కదా, మన జీవితాలను నడిపించే మాట, జీవపు మూట, యేసయ్య మాట జీవపు మూట. సో ఈ 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం మనకు కనబడుతుంది. యేసయ్య చెప్పిన ఉపమానాలని మీరు ఎప్పుడైనా స్పెషల్గా కూర్చుని ధ్యానించడానికి ఒక టైం కేటాయించారా? కేటాయించుకోండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఆల్రెడీ వర్షాకాలంలోనే ఉన్నాం. చాలా రోజులుగా వర్షాలు పడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు ఎండలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి పనులు తక్కువ ఉంటాయి కదా, బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, కొన్ని ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పనులు తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక క్రమం, ఒక ప్లాన్ ప్రకారంగా నేను ఇన్ని రోజులు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ ఖాళీ సమయంలో నేను మరింతగా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఏమైనా ప్లాన్ చేసుకుంటాం. వాక్యం చదవడం కానీ, కొన్ని క్యారెక్టర్ని స్టడీ చేయడం కానీ, కొన్ని పుస్తకాల మీద మాత్రమే కూర్చుని మాట్లాడడం నేర్చుకోవడం కానీ, ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కానీ, ఏదైనా ఒక స్పెషల్ ప్లాన్. ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్తున్నా, ఎవరో వచ్చి మనకి బోధించి మనల్ని పైకి తీసుకెళ్ళి నిలబెడతారంటే అది సెకండరీ థింగ్ అండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన పునాది మనమే వేసుకోవాలి. మనం వేయబడిన పునాది మీద మనమే ఏం చేయాలి? నిలబడాలి కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానాలు మెటాఫోరికల్ లాంగ్వేజ్ ప్రపంచంలో విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచినటువంటి విధానం. అద్భుతమైన టీచింగ్ ప్యాటర్న్ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయన లాంటి టీచర్ ఎవరో ఎక్కడ నాకు కనబడలేదు. గొప్ప టీచర్లు సైతం ఆయన టీచింగ్ విధానానికి, ఆ ప్యాటర్న్కి, టీచింగ్ స్టైల్కి ఫిదా అయిపోయారు. అలాంటి అద్భుతమైన టీచర్ రబ్బాయ్, మంచి ఫ్రెండ్ ఆయన ఇచ్చినటువంటి ఒక మాట మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటారు? మీరు నాకు స్నేహితులు. ఎవరు స్నేహితులు? యేసుక్రీస్తుకి ఎవరు స్నేహితులు అంట? తన ప్రార్థనలో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా వాళ్ళని ఏమని పిలిచారు? స్నేహితులు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో స్నేహం చేశారు? లోకంలో ఒక సామెత ఉంటుంది, మీకు తెలుసా? ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ముందు ఎవరిని చూడాలట? ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ముందు వాడి స్నేహితులను చూడాలట. ఈ సామెత విన్నారండి మీరు? ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ఏం చూడాలి? వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని చూడాలి. ఇప్పుడు మీరు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక వ్యక్తి గురించి మీకు తెలియాలంటే ఒక వ్యక్తి యొక్క ఫ్రెండ్ లిస్ట్ చూడాలి, అంతే కదా. సోషల్ మీడియా ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ఫ్రెండ్ లిస్ట్ని చూడాలి. అంటే ఎలాంటి వాళ్ళని నువ్వు ఫ్రెండ్స్ని చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ గురించి అవతలోళ్ళకి ఒక అవగాహన, అంచనా ఉంటుంది. ఇప్పుడు అదే పాయింట్ని యేసయ్య దగ్గరికి తీసుకొద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఫ్రెండు? ఆయనకి ఏం పేరు వచ్చింది? భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఎవరి ఫ్రెండ్ అని పేరు వచ్చింది? జాగ్రత్తగా నండి, యవ్వన పిల్లలు జాగ్రత్తగా నండి. ఆయన పేరు వచ్చింది ఏం పేరు? పాపుల స్నేహితుడు. అంటే ఇప్పుడు యేసుని చూసి స్నేహితులను చూడాలా? స్నేహితులను చూసి యేసుని చూడాలా? ఈ కొటేషన్స్ ఆయన విషయంలో పటాపంచలేకపోతాయి కదా. జాగ్రత్తగా నండి అందరూ. యేసుకి స్నేహితులు ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరున్నారు? పాపులు ఉన్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. ఈ పాయింట్, ఈ అప్లికేషన్ యేసు ప్రభు దగ్గర ఎందుకు అది ఓడిపోయింది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అనే ఒక అప్లికేషను యేసు ప్రభు దగ్గర ఎందుకు ఓడిపోయింది? ఆయనతో సావాసం చేసిన వాళ్ళు, ఆయన్ని టచ్ అయిన వాళ్ళు అందరూ పవిత్రులు అవుతున్నారే. ఆయనతో మాట్లాడిన వాళ్ళు అందరూ చాలా వైడర్ థింకింగ్ వైపు వెళ్తున్నారే. అంటే పొరపాటు కానీ లోపం కానీ ఉంటే మనలో ఉండాలి. మనం ఎవరితో సావాసం చేసినా వాళ్ళ ప్రభావం మన మీదకి తెచ్చుకోకుండా ఉన్నప్పుడే మనం సేఫ్గా ఉంటాం.
పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు అందరికీ నేను చెప్పే మాట. మనకి ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఒంటరిగా బతకటం చాలా కష్టం. అసలు ఒంటరిగా జీవిస్తే చాలా మిస్ అవుతూ ఉంటాం. మనది సాంఘిక జీవనం, సామాజిక జీవనం. దేవుడు అందుకే సాంఘిక జీవనాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేశాడు. కానీ జాగ్రత్తగా ఉండు, లోకంతో సాంగత్యం చేసేటప్పుడు అని కూడా చెప్పాడు. అయితే అదే దేవుడు మనల్ని ఫ్రెండ్స్ని సంపాదించుకోమన్నాడు. ఏమన్నాడు? ఎక్కడన్నాడండి అంటే, మీరు చూసిన 16వ అధ్యాయంలో చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది, చాలా క్రిటికల్గా ఉంటుంది ఈ సబ్జెక్టు. కొన్నిసార్లు అపార్థం చేసుకోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ సబ్జెక్టు. అలాంటి సబ్జెక్టులో ప్రభు అన్న ఒక మాట చూపిస్తాను, నేను ముందుకు తీసుకెళ్తా. లూకా సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఒక గృహ నిర్వాహకుడు ఉండేను అంటున్నాడు. ఎవరైనా గృహ నిర్వాహకుడు, ఇతన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా గృహ నిర్వాహకుడి గురించి? అసలు ఆ పదం ఎప్పుడైనా మీకు అర్థమైందా? ఈరోజు కొంచెం ఆలోచిద్దామండి. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి? ఇంగ్లీష్లో స్టివర్డ్ అంటుంది. స్టివర్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వము. ఎవరైతే గృహ నిర్వాహకత్వం చేస్తున్నారో వాళ్ళు స్టివర్డ్స్. ఎవరైతే మేనేజర్గా ఉంటున్నారో వాళ్ళని గృహ నిర్వాహకులు అంటారు. ఎవరండి? మేనేజర్స్ అంటే అన్నీ చూసుకునేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు, మేనేజర్స్. ఇప్పుడు ఒక మేనేజర్ స్టోరీ ఇక్కడ మనకు చెప్తున్నాడంటే మనకు అనిపించవచ్చు, నేనేమన్నా మేనేజర్నా? నాకేమన్నా గృహ నిర్వాహకత్వం ఉందా? నాకెందుకు? ఈ ఉపమానంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనకిచ్చిన సమయానికి మనం గృహ నిర్వాహకులం, దేవుడు మనకిచ్చిన జీవితానికి మనం గృహ నిర్వాహకులం, దేవుడు మనకిచ్చిన డబ్బుకి మనం గృహ నిర్వాహకులం. అవునా కదా? ఎన్ని పాయింట్స్ చెప్పాను నేను? సమయం, డబ్బు, జీవితం. మళ్ళీ చెప్పండి అందరూ. ఈ మూడింట్లో కూడా మనం లెక్క అప్ప చెప్పాలి దేవుడికి. ఏం చెప్పాలి? అకౌంటబిలిటీ. ఈ మేనేజర్కి అకౌంటబిలిటీ. దాని అకౌంట్ చూసుకుందాం రా, వచ్చి కూర్చో అన్నప్పుడు వచ్చిందండి సమస్య. ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట, వాళ్ళ యజమాని ఓనర్ గారు దూరంగా వెళ్ళారు. నేను సింపుల్గా చెప్తాను. వాళ్ళ ఓనర్ గారు దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళేసరికి ఈయన ఓనర్ డబ్బుని తన డబ్బు అనుకున్నాడు. ఓనర్ ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఓనర్ది తన సొమ్ము అనుకున్నాడు, చెయ్యి వేశాడు, ఎలా పడితే అలా వాడేశాడు. ఒక రోజున ఆడిట్ చూసుకుందాం అన్నప్పుడు అకౌంటబిలిటీ చేయలేకపోయాడు. ఆయనకు అర్థమైపోయింది, యజమాని దగ్గరికి నేను వెళ్ళి కూర్చుంటే మాత్రం నేను దొరికిపోతాను అని. ఏం చేశాడంటే ఒక విచిత్రమైన పని చేశాడు. విచిత్రమైన పని అనే కంటే తెలివైన పని చేశాడు. ఏం పని చేశాడు? ఒకసారి చూడండి మీరు. వాడు ఆస్తిని పాడు చేయుచున్నాడు, అతడి యుద్ధం వాని నీ మీద నేరం మోపబడగా అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏంటి? నువ్వు గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట ఉద్యోగంలో ఉండకూడదు, నేను తీసేస్తా అని చెప్పినప్పుడు ఆ యజమానుడు, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుంచి నన్ను తీసేస్తే నేనేం చేయాలి? ఇన్నాళ్ళు యజమాని పెట్టిన మంచి మంచి భోజనం తిని హాయిగా బలిసిపోయి ఉన్నా. ఇక మీదట ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి పార పట్టుకోలేను, గుణపం పట్టుకోలేను, తట్ట పట్టుకుని మట్టి తవ్వుతూ నేను లోకల్లో వెళ్ళలేను. మరి ఏం చేయాలి నేను? ఎవరన్నా అయితే ఏమనుకుంటారు? సరెండర్ అయిపోదాం, 2 చేతులు ఎత్తేసి అనుకుంటారు కదా. అయ్యా క్షమించండి అయ్యా, ఏదో కకృతి పడ్డానయ్యా, ఇంక మీదట ఎప్పుడు ఇలాంటి తప్పు జరగనైనాయా, దయచేసి నన్ను బతకనివ్వండి, కాళ్ళు పట్టుకుంటా అంటారేమో. కానీ ఇక్కడ ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఈ మేనేజర్ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ సభాష్ వాడు భలే తెలివైనోడు అన్నారు. ఎవరు? యేసయ్యే మెచ్చుకున్నారు. ఎవరిని? మేనేజర్ని. ఏం చేశాడని మెచ్చుకున్నారు తెలుసా అండి? వాడు ఏం చేశాడంట, ఎవరైతే బాకీ ఉన్నారో యజమానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మా యజమానికి ఎంత ఇవ్వాలి అని అడిగాడు. చూడండి కింద ఉంటుంది 5వ వచనం. రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నువ్వు నా యజమానికి ఎంత వచ్చినావు అని మొదటివాడిని అడిగాడట. అతను ఏం చెప్పాడట? ఎన్నని చెప్పాడు? 100 మణుగులు నూనె ఇవ్వాలి. తర్వాత వెంటనే అన్నాడు, నువ్వు 100 ఇవ్వాలి కదా, అర్జెంటుగా చీటీ తీసుకో, నేను సంతకం పెట్టేస్తా. నేను ఇంకా గృహ నిర్వాహకుడినే, నేను ఇంకా మేనేజర్గానే ఉన్నాను, నేను ఇంకా నా పోస్ట్ ఓడదీయలేదు, సంతకం పెడతా. 100 ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్లు అనుకోండి మన భాషలో, 50 రాసుకో.
ఆ పక్కోడికి సంతోషమా కదా? సంతోషమా కదా? చాలాసార్లు ఇదే కదండి జరుగుతూ ఉంటుంది. బయట అప్పు తీసుకున్నవాడు, పని చేసేవాడు కుమ్మక్కైపోతే మధ్యలో లాస్ అయిపోయేది ఎవరు? ఓనర్ కదా, ఓనర్ కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోతున్నారు. నీకు 100 ఇవ్వాలా, హాఫ్ వేసుకో 50. ఆ కిందోడికి ఏం బాధ? అబ్బా దేవుళ్ళ వచ్చి 50 తగ్గించేసావు కదా, హాఫ్ అప్పు కొట్టేసావు కదా, రుణమాఫీ అయిపోయింది. ఎవరి వల్ల? నీ వల్ల. హ్యాపీ. తర్వాత ఇంకోటి 50 మణుగులను రాసుకో. తర్వాత ఇంకా ఎంత వచ్చినావంటే 100 తూములు గోధుమలు అన్నాడట. సరే 100 ఇవ్వద్దులే మా అయ్యగారికి, 50 రాసుకో. అలా ఎవరైతే అప్పున్నారో వాళ్ళతో వెళ్ళి లాలూచి పడ్డాడు, వాళ్ళతో మంచి స్నేహం కలుపుకున్నాడు, వాళ్ళకి ఇష్టమైన రీతిలోనే వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. చివరికి ఎవరు లాస్ అయ్యారు? ఎవరు లాస్ అవుతారు? అయ్యో చెప్పండి, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఎవరు లాస్ అవుతారండి? ఓనర్ లాస్ అవుతాడు. మధ్యలో ఈ మేనేజర్కి ఏంటి ఉపయోగం? ఎలాగో పోస్ట్ పీకేస్తాడు కదా, ఏంటి ఉపయోగం? ఎలాగూ పోస్ట్ పీకేస్తాడు, ఊస్టింగే కన్ఫాము. మరి ఎందుకు వెళ్ళి ఇలాంటి వాళ్ళతో ఇలాంటి లాలూచీలు చేస్తున్నాడు అంటే, ఒకవేళ నన్ను నా ఓనర్ కాళ్ళు వేళ్ళు పట్టుకుని బతిమాలనా, ఒకవేళ క్షమించలేదనుకో ఊస్టింగ్ ఇచ్చేస్తాడు కదా, గెట్ అవుట్ అంటాడు కదా. ఆ తర్వాత నన్ను కనీసం ఇంట్లో చేర్చుకుని 2 ముద్దలు పెట్టేవాడు కూడా ఎవడు ఉండడు. కానీ నేను హెల్ప్ చేశాను కదా, 100 ఇవ్వాలంటే 50 ఇచ్చేయమని చెప్పాను కదా, నా మీద ఏముంటుంది? వాడికి కృతజ్ఞత ఉంటుంది. కాబట్టి నన్ను వాడు ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. అంటే నేను వాడికి అనువుగా ఉన్నాను కాబట్టి, వాడికి సరైన దారి చూపించాను కాబట్టి నన్ను వాడు ఏం చేస్తున్నాడు? ఫ్రెండ్ చేసుకుంటాడు. ప్రభు ఈ గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడుతూ వాళ్ళ యజమాని శిక్షించాడు అంటున్నాడా ఇక్కడ? అన్నట్లే. ఏమంటున్నాడు ఇక్కడ? యజమాని ఏమన్నాడట చూడండి, 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. మెచ్చుకున్నాడా? ఎందుకు మెచ్చుకుంటున్నాడు? అన్యాయస్తుడై ఉండి కూడా తన ఆస్తికి నష్టం చేసిన యజమానుడు ఏం చేశాడంట? ఇదే యజమానుడండి, తెలివిలేని యజమానుడా? కానీ ఇప్పుడు మనకు ప్రభు ఈ సీన్ ఇలా చూపిస్తూ మనకి ఏదో చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? కింద పాయింట్ చూద్దాం. చదవండి అందరూ, దయచేసి చదవండి. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురు. ఇది చాలా అర్థం చేసుకోవడానికి మనం ఆగి ఆలోచించాల్సిన సందర్భం. ప్రభు ఇక్కడ ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నటువంటి ఒక చక్కటి జాగ్రత్త ఏంటంటే, అన్యాయపు సిరి వలన మీరు ఏం చేసుకోండి. వెంటనే ఈ మాట చాలామందికి ఎలాగ అర్థమైందంటే, ఓహో డబ్బులు ఎలా అయినా సంపాదించవచ్చు అనమాట. గంజాయి అమ్మి సంపాదించవచ్చు, వ్యభిచారం చేసి సంపాదించవచ్చు, ఒకడిని కొట్టి సంపాదించవచ్చు, వాళ్ళకి వీళ్ళకి మనుషుల్ని పంపించి సంపాదించవచ్చు, అవసరమైతే మనిషి మాంసాన్ని అమ్ముకునైనా సంపాదించవచ్చు, మద్యం అమ్మి సంపాదించవచ్చు, వ్యర్థమైన ప్రతిదీ అమ్మి సంపాదించవచ్చు. ఏదైనా దేవుడు ఒక మాట అన్నాడు కదా ఇక్కడ, అన్యాయపు సిరి వలన మీరు లాభం సంపాదించుకోండి అన్నాడు. కాబట్టి ఈ మాట తీసుకుని చాలామంది దాన్ని రాంగ్ వేలో వాళ్ళకి అప్లికేషన్ చేసుకున్నారు. వాక్యాన్ని అప్లికేషన్ చేసుకునే ముందు ఇంటర్ప్రిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని వివరించుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం, మిగతా లేఖనాలు కూడా దీన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాయి అని అర్థం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది అప్లై చేసుకుంటారు అంతే, నాకే అని. ఈరోజు చాలామంది తప్పుడు దారిలో వెళ్ళడానికి, అన్యాయపు సిరి వలన దేవుని రాజ్యంలో మేము ఉండొచ్చు అని అనుకోవటానికి వాళ్ళకి అర్థం కాని సంగతులు ఇవన్నీ. కొంతమంది చూడండి, పాపం చేస్తారట, పాపాలు పరిహారం అవడానికి హుండీలో ఏమేస్తారంట? అది దేవుడి మీద ప్రేమతో వేసింది కాదా? పేదల మీద కనికరంతో వేసింది కదా? ఎలా వేసింది అది? పాపం చేసాం, రక్తం అంటుకుంది చేతికి, మా నోటిని పాడు చేసుకున్నాం, శరీరాన్ని పాడు చేసుకున్నాం, పాప భయం ఉంది, పాప భీతి ఉంది, అది పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి?
అధిపతి ఉన్నాడు కదా దేవుడు, ఆయనకి కాస్త చెల్లించాల్సిన ముడుపులు చెల్లించేస్తే లెక్క క్లియర్ అనుకుంటున్నారు. ఒకవేళ అక్కడ లెక్కలు క్లియర్ అవుతున్నాయేమో వాళ్ళ మనసుల్లో, కానీ దేవుని దగ్గర అలాంటి లెక్కలు అయితే క్లియర్ కావు. ఇది మనకి లేఖనమే చెప్తుంది. ఎందుకంటే దేవుడు సిరి యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు. దీని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. డబ్బుల యొక్క గుణాన్ని చెప్తున్నాడు. సిరికి ఎలాంటి గుణం ఉందంట? నిన్ను అన్యాయం చేసేసి వెళ్ళిపోద్ది. అందుకే డబ్బు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే మహారాజులు. డబ్బు ఎవరి జేబులో ఉంటే వాళ్ళకే విలువ. ఎవరి దగ్గర కాస్ట్లీ వస్తువులు, బ్రాండెడ్ వస్తువులు ఉంటాయో వాళ్ళనే వాళ్ళు వస్తుంటే లేచి నిలబడతారు. సాదాసీదా బట్టలు వేసుకున్న వాళ్ళని గౌరవించిన వాళ్ళు చాలా తక్కువ కనబడతారు ఈ లోకల్లో. మనకి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ విలువ, మనుషులు ఉన్న వాళ్ళకి ఎక్కువ విలువ, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ విలువ కదా. ఇదంతా దేని లక్షణాలు? అన్యాయపు సిరి వలన మీరు లాభం సంపాదించుకొని అన్నాడు కదా. సిరి యొక్క స్వభావం చెప్తున్నాడు అక్కడ. మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. సిరికున్న గుణమే ఏం గుణం? అన్యాయం చేసే గుణం. ఒక భక్తుడు అంటాడు, మనీ ఈజ్ అ గ్రేట్ సర్వెంట్ బట్ ఎ క్రూషియల్ మాస్టర్. అర్థమైందా మీకు? మనీ ఈజ్ అ గ్రేట్ సర్వెంట్. నువ్వు డబ్బును కనుక సరిగ్గా వాడుకున్నావా, అది నీ కాళ్ళ దగ్గర నీ ప్రతి అవసరాన్ని తీర్చే దాసుడవుతుంది. నువ్వు కనుక డబ్బును కనుక సరిగ్గా వాడుకోలేదా, అది నీ నెత్తి మీదకి ఎక్కి కూర్చుని నిన్ను శాసించే యజమాని అవుతుంది. క్రూషియల్ మాస్టర్. నిజమే, ఈరోజు ఎంతమంది ధనాపేక్ష చేత తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారో, రాంగ్ వేస్లోకి వెళ్ళిపోతున్నారో, పీస్ను కోల్పోతున్నారో, దేవునితో సంబంధాన్ని పాడు చేసుకుంటున్నారో. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నారు, అదే అన్యాయపు సిరి ఉంది కదా, దాన్ని ఎలా వాడాలో నువ్వు నేర్చుకోవాలంటే నేను ఒక చిట్కా చెప్తా విను అంటూ లాభం సంపాదించుకో. ఎలా లాభం సంపాదించుకుంటాను ప్రభా? స్నేహితుల్ని సంపాదించుకో. వాళ్ళు నిత్య నివాసములలో నీతో ఎల్లవేళలా ఉంటారు. ఎలా సంపాదించుకోవాలి స్నేహితుల్ని? డబ్బులు పెట్టి కొనుక్కోమంటున్నాడా ఇక్కడ స్నేహితుల్ని? దానికి బైబిల్ విరుద్ధం. డబ్బుంటే నిన్ను చూసి నీతో స్నేహం చేసేవాడు నిజమైన స్నేహితుడే కాదు. నీ బ్రాండెడ్ వస్తువుల్ని, నీ స్టేటస్ని చూసి నీ దగ్గరకు వచ్చేవాడు నిజమైన స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడట? సహోదరుడిగా ఉంటాడట. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం దేవుడిచ్చిన గొప్ప వరం. అది మనకు రావాలంటే ఇక్కడ ప్రభువు చెప్పిన ఒక చిట్కా. దీన్ని ఇంకా చాలా ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు, బట్ సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. స్నేహితులను సంపాదించుకోండి మీరు అంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఈ అన్యాయపు సిరి ఉంది కదా, నిన్ను ఎప్పటికైనా నాశనం చేసి వెళ్ళిపోతుంది. నీకు అది పెద్ద లాభమేం చేయదు, నిత్య నివాసాలకు నిన్ను నడిపించదు. అలాంటి సిరి వలన నువ్వు దాన్ని రైట్ వేలో వాడితే, ప్రభు ఎలా అయితే దాన్ని విత్తమన్నాడో అలా విత్తితే నువ్వు ఖచ్చితంగా ఫలాలు కోసుకుంటావు. దీనుల పట్ల, దిక్కులేని వారి పట్ల, అవసరంలో ఉన్నవారి పట్ల నీ డబ్బుని సరైన విధానంలో నువ్వు వాడితే అప్పుడు నీకు అది ఏం తెచ్చిపెడుతుంది? స్నేహితులను తెచ్చిపెడుతుంది. స్నేహితులను తెచ్చిపెడుతుంది. సో ఈ రోజున ప్రభు మనతో చెప్తున్న మాట, తను మనకి స్నేహితుడు, కానీ మనల్ని ఒంటరిగా వదలలేదు. మనకి ఎవరిని ఇచ్చాడు? స్నేహితులను కూడా ఇచ్చాడు. మన డబ్బుతో మనం దేవుని పని చేసిన, మన డబ్బుతో మనం దిక్కులేని వారిని ఆదుకున్న, వాళ్ళ హృదయంలో వచ్చేటటువంటి ఆ పవిత్రమైన స్నేహభావం ఎప్పటికీ పోదు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఆశపడుతున్నాడు. ఆర్థిక క్రమశిక్షణ కలిగి దేవుని కనుక మనం ఆయన లేఖనాల ప్రకారంగా వెంబడిస్తే నిత్య నివాసాలలో ఉండే స్నేహితులను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ పైన ఒక మాట చదివాం మనం. ఆ మాట ఏంటి? యజమానుడు మాట్లాడుతూ మెచ్చుకుంటూ వెలుగు సంబంధికుల కంటే, ఈ వెలుగు సంబంధికుల కంటే లోక సంబంధికులు ఎలా ఉన్నారంటున్నాడు? 8వ వచనం, యుక్తిపరులే అన్నారు. ఎందుకు ప్రభు ఈ మాట అన్నాడు? దయచేసి ఈ వారం అంతా ఎవరైనా ఒకవేళ ధ్యానించాలనుకుంటే ఈ మాట ధ్యానించండి. అసలు ఏంటా యుక్తి? లోక సంబంధికుల కంటే, వెలుగు సంబంధికుల కంటే లోక సంబంధికులు చూపుతున్న యుక్తి ఏంటి? అసలు ప్రభు ఎందుకు ఆ మాట అక్కడ ఆ మాటను కోట్ చేయాల్సిన అవసరం ఏంటి? మనకి ఆ మాట ద్వారా ఏం నేర్పిస్తున్నారో మీరు కూడా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పినటువంటి డబ్బు యొక్క స్వభావ లక్షణం, మనీ ఈజ్ అ గ్రేట్ సర్వెంట్ అండ్ ఎ క్రూషియల్ మాస్టర్. సో దానికి ఎప్పుడు బందీలు కావద్దు. డబ్బు చేత ఎవరు అది మనల్ని అధిగమించేటటువంటి క్యారెక్టర్ని మనం కలిగి ఉండొద్దు. అలా ఉంటేనే మనకి స్నేహితులు వస్తారు.
వాళ్ళు కూడా నిత్య నివాసాలలో మనతో కలిసి ఉంటారు. అలాంటి స్నేహం మీ అందరికీ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనకి ఎల్లవేళలా ఆసన్నుడు. కళ్ళు